రాష్ట్రంలో మళ్లీ తాగునీటి సమస్య రావడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నిర్వహణ వైఫల్యం, నల్లాల ద్వారా నీళ్లు సరఫరా చేయని ప్రభుత్వం దైన్యంపై ఆయన ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు సాగునీళ్ల కోసం రైతులు గోసపడితే ఇప్పుడు తాగునీళ్ల కోసం ప్రజలు ఘోష పెడుతున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు తడారితే ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు చూపు లేకుండా నిర్లక్ష్యంతో ప్రాజెక్టులో నీళ్లు ఒడిసిపట్టకుండా అటు చెరువులు నింపలేదు, ఇటు భూగర్భ జలాలు పెంచలేదు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు కూడా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగునీళ్లు ఇస్తే రేవంత్ కనీసం ఆ పథకాన్ని కూడా కొనసాగించలేకపోతున్నాడని ఫైర్ అయ్యారు. ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు మళ్లా రోడ్లపై కనిపిస్తున్నాయని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగల్ల పాలకుడికి, తెలంగాణ ప్రయోజనాలు పట్టని పాపాత్ముడికి ఉన్న తేడా ఇదని స్పష్టం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువని, మరి ముఖ్యంగా రేవంత్ పాలన వైఫల్యం తెచ్చిన ప్రజల కన్నీటి కరువని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాల ప్రవాహాన్ని పారించడం మానేసి ప్రజల ఇళ్లకు తాగునీటిని పారించాలని సూచించారు హరీష్ రావు.